రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగట్టడానికి సిద్ధంగా ఉంచడంతో పక్కా సమాచారం మేరకు వ్యవసాయ మరియు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించి లక్షల విలువైన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయ మరియు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 క్వింటాళ్ల 20 కేజీలు నకిలీ BT3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా గుంటూరు ప్రాంతం నుండి దిగుమతి చేసుకుని అక్రమంగా పత్తి విత్తనాలను నిల్వ ఉంచి రైతులకు అంటగట్టాలని చూసిన ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం పత్తి విత్తనాల బస్తాలను పోలీస్ స్టేషన్కు తరలించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో విత్తనాలను పరిశీలించి చూడడంతో నకిలీ BT3 విత్తనాలు అని నిర్ధారించారు. కాగా పట్టుబడ్డ నిందితులను జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రాములు మాట్లాడుతూ నిందితులు గుంటూరు ప్రాంతం నుండి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొనొచ్చి అమాయక రైతులకు విక్రయించడానికి సిద్ధంగా ఉంచారని, దీంతో వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ సుమారు 3.5 లక్షలకు పైగా ఉంటుందని, పట్టుబడ్డ నిందితులపై కేసు నమోదు చేశామని, ఎవరైనా రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకూడదని, అలాగే ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారన్నారు. నిన్న గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బోత్ టీమ్స్ కలిసి గోప్లాపూర్ గ్రామం జడ్చర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 కేజెస్ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవటం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయటం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీము ఏర్పాటు చేయటం జరిగింది. వీటికి సిఐలు, ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ, ఏవి నిజమైందనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయటము, తర్వాత ఈ ఆథరైజ్డ్ రీటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా వాళ్ళ మీద కూడా నిలువగా పెట్టి మొత్తం 3 లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది. 100% మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొని నష్టపోకుండా చూస్తానికి మా వంతు మేము ప్రయత్నం చేయటం జరిగింది. పట్టుబడ్డ నిందితుల మీద 2 కేసులు బుక్ చేశాము. వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఒక హిస్టరీ కూడా వాళ్ళకున్న ప్రీవియస్ హిస్టరీ చూసి కూడా అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ విత్తనాలను అరికట్ట భాగంగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని మేజిస్ట్రేట్ ముందర బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా అఫెన్షన్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. పాత కేసులు కూడా ఇమీడియట్గా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తున్నాం.